ఏపీ మంత్రుల శాఖల కేటాయింపులో సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. తీవ్ర తర్జన భర్జనల అనంతరం ఏపీ మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి నుంచి జరిగిన ప్రచారానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలు ఇచ్చారు. అలాగే పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కూడా పవన్ కు దక్కాయి. నారా లోకేష్ కు ఐటీ, కమ్యూనికేషన్స్, విద్యాశాఖతో పాటు హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖను కేటాయించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి కీలకమైన వ్యవసాయ శాఖ కేటాయించారు. ఇక హోంశాఖ విషయంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డినే ఫాలో అయ్యారు చంద్రబాబు. 2019లో హోంశాఖను మొదట ఎస్సీ మహిళ అయిన మేకతోటి సుచరితకు కేటాయించగా 2022లో జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ మరో ఎస్సీ మహిళ అయిన తానేటి వనితకు హోంశాఖను కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎస్సీ మహిళ అయిన వంగలపూడి అనితకు హోంశాఖను కేటాయించారు. బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ కు వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. పయ్యావుల కేశవ్ కు ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పనుల శాఖల బాధ్యతలను అప్పగించారు. కొల్లు రవీంద్రకు ఎక్సైజ్, గనుల శాఖను కేటాయించారు. అలాగే నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాలు, నారాయణకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ, నిమ్మల రామానాయుడుకు నీటిపారుదల శాఖలను కేటాయించారు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దని, ఖచ్చితంగా ప్రజల విశ్వాసాన్ని పొందుతామని, విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై మార్గనిర్దేశం చేశారు వైఎస్ జగన్. గడిచిన 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మంచి పాలన అందించామని, మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామని, ఏపీ చరిత్రలో ఇలా ఎప్పుడూ ఎవ్వరూ చేయలేదని తెలిపారాయన. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి, లోక్సభలో పార్టీ నాయకుడిగా మిథున్ రెడ్డి బాధ్యతలు చూడాలని సూచించారు. వైఎస్ఆర్సీపీని నమ్ముకునే కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరికి తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం వచ్చి 2 రోజులు కాకుండానే టీడీపీలో అసంతృప్తి చెలరేగింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నవుడూరులో గౌడ, శెట్టిబలిజ సంఘాల జిల్లా ప్రతినిధులు సమావేశమై ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సీనియర్ బీసీ నాయకుడు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో బీసీలు ఆందోళన చేపట్టారు. ఆచంట ఎమ్మెల్యే పితానికి మంత్రి పదవి ఇవ్వాలని నినాదాలు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించి పితానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానం లేకపోవడానికి మరి ఈ జిల్లాలో మరి గౌడ, శెట్టిబలిజ కులస్తులు వాళ్లే కాకుండా ఇవాళ బీసీలు అనేక మంది కూడా ఇవాళ నిరాశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేసి మరి ఇవాళ పేతాని సత్యనారాయణ గారికి మరి ఈ మంత్రివర్గంలో చోటు కల్పించాలని, యూత్కి ఏదో మేము ఇచ్చామని ఆలోచించి సీనియర్లని సంఘాన్ని పటిష్టం చేసి మంచి సలహాలు ఇచ్చి రాష్ట్రంలో మరి ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి పితాని సత్యనారాయణ గారికి మంత్రి కావాలనే ఆలోచనతో మనందరం రిక్వెస్ట్ పూర్వకంగా ఆయన రిక్వెస్ట్ చేయడం కోసం ఏర్పాటు చేసిన సమావేశం ఇది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ బలంపై టీడీపీ నేతల మధ్య అమానుషమైన చర్చ జరిగింది. వైఎస్ఆర్సీపీ బలంపై అయ్యన్న పాత్రుడితో ఓ టీడీపీ నేత చర్చించారు. జగన్ ఓడిపోయారు కానీ చావలేదంటూ అయ్యన్న పాత్రుడితో వ్యాఖ్యానించారు. జగన్ కు అపారమైన జన బలం ఉందని ఆ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. జగన్ ఓడిపోయారు కానీ చావలేదని పదే పదే వ్యాఖ్యానించారు. టీడీపీ నేత అమానుష వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడారు అయ్యన్న పాత్రుడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓడిపోయాడు కానీ చావలా, మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్లు ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మళ్ళీ మొత్తం ఓడిపోయి కానీ చావలేదు, మంచిదే లేదు. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు మన దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ డైలాగ్ నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు, ఇంతే పావుని చచ్చిపోయి కొట్టరా, పావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. దానికి నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసుకుంటారు. ఈ స్లాగన్ వాడాలి, డైలాగ్ రచయితగా సార్ చెప్పింది.
ఈవీఎంల గుట్టు రట్టు చేశారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఈవీఎంలలో ఓట్ల అవకతవకలపై ఒక వీడియో రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా చూస్తే ఈవీఎంలో పోలైన ఓట్లు, వచ్చిన ఓట్లు చాలా భిన్నంగా ఉన్నాయన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిషా, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో పలు లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు ఈవీఎంలో వచ్చిన ఓట్లకు చాలా తేడా ఉందన్నారు. ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా చెప్తాడు, కేకే సర్వే అనే వాళ్ళు ఏ విధంగా చెప్తారు, లేకుంటే అశ్విని దత్ అనే అతను ఏ విధంగా చెప్తాడు 160 అని చెప్పేసి. ఎందుకంటే ప్రజల నాడి ఎవరికి దొరకలేదు, అందలేదు అనేది వాస్తవం. అలాంటప్పుడు వీళ్ళు ఏమాత్రం గ్రౌండ్ రిపోర్టు చేయని వీళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో ఈ విధమైన ఓటు డిఫరెన్సెస్ జరిగినట్టు మొత్తం దీనిలో ఫామ్ 17C దీనిలోకి చెక్ చేసిన చోట మనము చూడడం జరిగింది. ప్రజలు పరిపాలించడానికి ఓట్లు వేశారు కానీ ప్రతిపక్షాలపై దాడులు చేయాలని కాదంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో కార్యకర్తలతో సమావేశమయ్యారు మాజీ మంత్రి. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ఖండించారు ఉషా శ్రీచరణ్. టీడీపీ దాడుల్లో బీజేపీ కూడా భాగస్వామ్యమేనన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులెవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఎక్కడెక్కడ దాడులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉందో ఖచ్చితంగా దీనిపైన గవర్నమెంట్ అయితే స్పందించాలి. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు. ఈ అధికారం శాశ్వతం అనేది కాదు అని పోలీస్ అందరూ కూడా ప్రేక్షక పాత్రం వహిస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా బీజేపీ సెంట్రల్ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడిలపైన కూడా వాళ్ళు స్పందించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న ఈ దాడిలో ఎన్డీఏ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. కేంద్రంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వ పరిస్థితులు ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులు హక్కుల సాధనకు అనువుగా ఉన్నాయని, వాటిని చంద్రబాబు ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులను సాధించుకునే సమర్థత చంద్రబాబుకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు ఉండవల్లి. ఈవేళ మీరేం చెప్తే జరుగుతుంది. మీరు దాన్ని జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ, పోలవరంలో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కాంప్లెక్సు, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ, షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని ఆస్తులు, ఇవన్నీ కూడా దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది. చేయడానికి కావాల్సిన శక్తి మీకు రావాలని కోరుకుంటున్నాను. మెగా డిఎస్సి పేరుతో సీఎం చంద్రబాబు దగా చేశారంటూ డివైఎఫ్ఐ కర్నూలు జిల్లా కార్యదర్శి నాగేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు 30,000 ఖాళీ పోస్టులున్నాయని తెలిపారన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏపీలో 30,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఉంటే ప్రస్తుతం 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వటం సరికాదన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలో పర్యటించారు. తూర్పు నౌకాదళ మెయిన్ క్యాంప్ ఆఫీస్కి ఆయన వెళ్లారు. ఐఎన్ఎస్ జలాశ్వను సందర్శించారు. ఈస్టర్న్ ఫ్లీట్ లో భాగంగా డే ఎట్ సీ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజ్నాథ్ సింగ్. అనంతరం విశాఖ ఫిష్ బిల్డింగ్ సెంటర్లో సిబ్బందితో కాసేపు ముచ్చటించారు ఆయన. తెలంగాణ ప్రభుత్వంలో పలు శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు సర్కార్ తీపి కబుర్ను అందించింది. పలువురు అధికారులకు పదోన్నతులను కల్పించారు. అసిస్టెంట్ సెక్రటరీలకు డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతులు లభించాయి. మున్సిపల్, ఎడ్యుకేషన్, ట్రైబల్ వెల్ఫేర్, R&B శాఖలకు ప్రమోషన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా శాఖల్లో 6 అధికారులకు ప్రమోషన్ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో విడుదల చేశారు. తెలంగాణలో తెలుగు టెక్స్ట్ బుక్స్ లో వచ్చిన తప్పులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. SCERT డైరెక్టర్ రాధారెడ్డి టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ డైరెక్టర్ ను ప్రభుత్వం మార్చింది. టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ డైరెక్టర్ శ్రీనివాసాచారిని మోడల్ స్కూల్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. తెలంగాణ గురుకుల సొసైటీ సెక్రటరీ రమణ కుమార్ కు ప్రింటింగ్ డైరెక్టర్ గా బాధ్యతలను అప్పగించారు. తెలుగు టెక్స్ట్ బుక్ లో మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రుల పేరుతో ముందు మాటను ప్రింట్ చేసిన పుస్తకాలను విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. ముందు మాటను మార్చి తిరిగి విద్యార్థులకు అందించనున్నారు.
పాఠశాలల మొదలు యూనివర్సిటీల వరకు విద్యారంగంలో సమూల మార్పులు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బడ్జెట్లో 10% నిధులను కేటాయిస్తూ ప్రతి పేదవాడికి నాణ్యమైన ప్రభుత్వ విద్యను అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నామన్నారు. అన్ని గ్రామాల్లో ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. బడిబాట కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ అందిస్తున్నామని చెప్పారు. విద్యారంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి పాఠశాల నుంచి మొదలుపెట్టుకుంటే యూనివర్సిటీల వరకు దాదాపు చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రం పెట్టని విధంగా 10% అంటే 20,000 కోట్ల పైన 22,000 కోట్ల బయట స్కూల్స్ నుంచి యూనివర్సిటీస్ని స్ట్రెంథన్ చేసుకుంటూ ప్రతి ఒక్క పేదవానికి ప్రభుత్వ విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ధరణి పోర్టల్పై సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణి పోర్టల్పై నివేదికలు సిద్ధమవుతున్నాయి. ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీతో చర్చించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. గత ప్రభుత్వం వల్ల లక్షలాది కుటుంబాలు భిన్నమయ్యాయన్నారు. అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో ధరణి పోర్టల్లో మార్పులు చేర్పులు చేపట్టబోతున్నామని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ కొనసాగుతోంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి కాళేశ్వరం ఎందుకు నిర్మాణం చేశారని ఆరా తీసింది కమిషన్. ప్రాణహిత చేవెళ్లపై 5 మెంబర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై కాళేశ్వరం కమిషన్ విచారణ చేసింది. 2015లో ప్రాణహిత చేవెళ్లపై రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ అందించాలని ఆదేశించారు జస్టిస్ చంద్రఘోష్. జూలై మొదటి వారంలో కాళేశ్వరం కమిషన్కు ఎన్డీఎస్ఏ, పూణే సంస్థల రిపోర్ట్ సమర్పించే అవకాశం ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఆయనపై భూ కబ్జా కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారు పేట్ బషీరాబాద్ లో 32 కుంటల స్థలం కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. తమ స్థలంలో నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చేశారని సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన టాలీవుడ్ నటి హేమ బెంగళూరులో జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేయగా ఆమె ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల బెంగళూరు నగర శివార్లలో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టుగా విచారణలో తేలడంతో పోలీసులు హేమను అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం పిటిషన్ వేయగా వాదనలు విన్న తర్వాత స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన హేమ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా పట్టుబడిన డ్రగ్స్ ను అధికారులు డిస్పోజ్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 32 పోలీస్ స్టేషన్ల పరిధిలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. 2-3 ఏళ్ల నుంచి పట్టుబడిన డ్రగ్స్ ని కోర్టు అనుమతితో డిస్పోజ్ చేశారు అధికారులు. రంగారెడ్డి జిల్లా నందిగామలో జీజే మల్టీక్లేవ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో డ్రగ్ మెటీరియల్ డిస్పోజ్ చేశారు. 1 కాదు 2 కాదు 5,000 కిలోల గంజాయి, 38 కిలోల గాంజా ప్లాంట్, 2,006 కిలోల హ్యాష్ ఆయిల్, 96 కిలోల MDMA, 45 కిలోల కొకైన్, 6 కిలోల చెరాష్, 12 కిలోల మెఫ్డ్రోన్, 44 పేపర్స్ LSD, హెరాయిన్ 46 గ్రాములు, అలాగే 225 కిలోల లిక్విడ్ ఓపీఎంను డిస్పోజ్ చేశారు. కామారెడ్డి జిల్లాలో సహకార బ్యాంక్ అధికారులు కఠిన వైఖరి ప్రదర్శించారు. రుణం చెల్లించనందుకు రైతుల భూములు అమ్మకానికి సిద్ధం చేశారు. రుణగ్రహీతల పంట పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ పొలం హక్కుదారులు రుణ బకాయిలుగా ఉన్నందున వారి భూములను వేలం వేస్తున్నామని ఫ్లెక్సీల్లో రాశారు. జిల్లాలో లింగంపేట మండలం, పోల్కంపల్లిపేట, పర్మల, షెట్పల్లి గ్రామాల్లో ఈ విధంగా సహకార బ్యాంక్ అధికారులు వ్యవహరించారు. వారి నిర్వాకానికి నిరసనగా రైతులు ఆందోళనకు దిగారు. బ్యాంక్ అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు నోటీసులు ఇవ్వకుండానే భూములు వేలం వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని బ్యాంక్ అధికారులు అంటున్నారు. వరంగల్ పోలీసుల ముందు 2 మావోయిస్టులు లొంగిపోయారు. తిక్కశంకర్ అలియాస్ చైతే, మడకం దూలా అలియాస్ దూలా అనే 2 మావోయిస్టులు పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. వీరిద్దరిపై 4 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఆ డబ్బును పునరావాస పథకం కింద వాళ్లకే అందించారు కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి. వార్తలు చూద్దాం. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ను కలిశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారిగా తరుణ్ చుగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సంజయ్కు శుభాకాంక్షలు తెలిపిన తరుణ్ చుగ్ ఆయనతో అరగంటకు పైగా ముచ్చటించారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన అంశాలపై ఇరువురు చర్చించారు.
లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి కవితను కలిసిన కేటీఆర్ అరగంట పాటు మాట్లాడారు. రాజకీయ కక్షలో భాగంగా పెట్టిన కేసులో నిర్దోషిగా బయటకు వస్తావంటూ కవితకు కేటీఆర్ భరోసానిచ్చినట్టు సమాచారం. వస్తు సేవల పన్నుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ నెలలో నిర్వహించనున్నారు. ఈ నెల 22న ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీకి రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఎక్స్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించనున్నారో మాత్రం వెల్లడించలేదు. అమృత్సర్లోని ఐఐఎం ఇన్స్టిట్యూట్ విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. హాస్టల్లో ఏసీ సౌకర్యం కల్పించలేదని మేనేజ్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు లైబ్రరీ హాల్ కి వచ్చి పడుకున్నారు. కొందరు కుర్చీల్లో వాలిపోతే మరికొందరు బెంచ్లపై పడుకుండిపోయారు. ఈ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించిన కొందరు విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఢిల్లీలో తీవ్ర జల సంక్షోభం నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి నీటి సరఫరా తగ్గడంతో ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి దారుణంగా పెరిగింది. యమునా నదీ జలాల సరఫరా విషయంలో ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరటంతో నీటి కష్టాలు తీవ్రమయ్యే ప్రమాదకర పరిస్థితి దాపురించింది. మండుతున్న ఎండలకు తోడు నీటి కొరతతో ప్రజలు అల్లాడుతుంటే ట్యాంకర్ మాఫియా, రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో ట్యాంకర్ల కోసం ఎగబడుతున్నారు జనం. ట్యాంకర్ రాగానే ఆత్రంగా దానిపైకి పోటాపోటీగా ఎగబడి నీటి పట్టుకునేందుకు కొట్టుకుంటున్న పరిస్థితులు ఢిల్లీ వీధుల్లో కనిపిస్తున్నాయి. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. వారాంతాన స్టాక్ మార్కెట్స్ కొత్త రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్ 181 పాయింట్ల లాభంతో 76,992 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 23,465 వద్ద ముగిసింది. సెక్టర్ సూచీలో ఆటో సూచీలో 1.26, టెలికాం సూచీలో 1.31, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలో 1.38% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో ఐషర్ మోటార్స్ 2.66%, అదానీ పోర్ట్స్ 2.23%, M&M 2.18%, టైటాన్ 1.69% లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితుల ఆధారంగా దేశంలో నేడు బంగారం ధరలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $250 తగ్గి 65,900 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర $270 తగ్గి 71,890కి చేరింది. ఇటు కేజీ వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో $200 తగ్గి 95,000కు చేరింది. జనాభాతో పాటు మధ్యతరగతి వర్గం పెరుగుతుండడం, పట్టణీకరణ వేగవంతమవుతుండడం, మిగులు ఆదాయం పెరగడం, ప్రజల్లో పెరుగుతున్న ఆకాంక్షల నేపథ్యంలో దేశంలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాలు దీర్ఘకాలంలో కూడా బాగుంటాయని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. టీసీపీఎల్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా, బలంగా వృద్ధి చెందుతోందని, కొన్నేళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని అన్నారు ఆయన. కమింగ్ టు స్పోర్ట్స్ డీటెయిల్స్. T20 వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికీ 3 వరుస విజయాలతో సూపర్ 8లో చోటు దక్కించుకున్న టీమిండియా గ్రూప్ 5లో రేపు చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతోంది. పసికోన కెనడాతో రేపు టీమిండియా తలపడనుంది. టీమిండియా ప్రస్తుతం గ్రూప్ ఏలో అగ్రస్థానంలో ఉంది. కెనడాతో మ్యాచ్ ఫలితంగా సంబంధం లేకుండానే భారత్ సూపర్ 8కు వెళ్లిపోయింది. సూపర్ 8లో తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో జూన్ 20న జరగనుంది. వెదర్ అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గాల్లో ఈదురుగాలులు వణికించాయి. తోటపల్లి నుంచి పార్వతీపురం దారిలో ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చెట్లు రోడ్డుపై పడిన సమయంలో వాహనాల సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. 4 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. మద్దిరాల, నూతన్కల్, తిరుమల్గిరి, తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, నాగారం మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. అడ్డగూడూరు, మోత్కూర్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు బలమైన గాలులు వీచాయి. వారం రోజులుగా ఇంత భారీ మొత్తంలో వర్షం పడలేదని రైతులు అంటున్నారు. భద్రాచలంలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా మొదలైన కుండపోతగా పడింది. గంటపాటు ఎడతెరిపి లేకుండా కురవటంతో శ్రీ సీతారామచంద్ర స్వామివారి అన్నదాన సత్రంలో నీరు చేరింది. పట్టణంలోని ఎగువ ప్రాంతం నుండి ఆలయ ప్రాంగణానికి వరద వచ్చింది. బ్యాక్ వాటర్ బయటకు వెళ్లేందుకు గోదావరి కరకట్టకు అమర్చిన స్లూయిజ్లు సరిగా పనిచేయకపోవడంతో నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోయింది. ఆలయం ఎదురుగా ఉన్న వెస్టా కాంప్లెక్స్ వద్దకు కూడా వరద రావడంతో ఆ ప్రాంతం చెరువును తలపించింది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.